హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దక్షిణ భారత రాజ్యమైన చోళ సామ్రాజ్యం గురించి, అందులోని ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సంగం యుగంలో తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. గుప్త యుగంలో తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలక పాత్ర పోషించారు. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. విజయాలయుడు క్రీస్తు శకం 850లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్త రాయన్లను ఓడించి కావేరీ డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు. ఒరైయూర్కు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని, నిశుంభ సూదిని దేవాలయాన్ని నిర్మించాడు. నవీన చోళుల రాజధాని తంజావూరు. విజయాలయుని పాలనాకాలం క్రీస్తు శకం 850 నుంచి 870 వరకు. విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు చివరి పల్లవ చక్రవర్తి అపరాజిత వర్మను ఓడించి పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈయన పాలనాకాలం క్రీస్తు శకం 870 నుంచి 907 వరకు. మొదటి పరాంతకుడు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైన ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు. చోళులు స్థానిక స్వపరిపాలన పితామహులుగా పేరు పొందారు. ఉత్తర మేరూర్ శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది. మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి మదురై కొండ అనే బిరుదును పొందాడు. ఈయన పాలనాకాలం క్రీస్తు శకం 907 నుంచి 955 వరకు. మొదటి పరాంతకుడి కాలంలోనే రాష్ట్రకూటులతో వైరం ఏర్పడింది. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు మొదటి పరాంతకుడిని క్రీస్తు శకం 949 నాటి తాత్కోలం యుద్ధంలో ఓడించాడు. నవీన చోళ రాజుల్లో మొదటి గొప్ప పాలకుడు, మొదటి రాజరాజు క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు ఈయన పరిపాలన కొనసాగించారు. మొదటి రాజరాజు అసలు పేరు అరుమోళివర్మ. తంజావూరు శాసనం ఇతడి విజయాలను వివరిస్తుంది. బృహదీశ్వర ఆలయాన్ని శివుడికి అంకితం చేశాడు. ఈ దేవాలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. మొదటి రాజరాజు పోలన్న రావాలో సింహలం శివాలయాన్ని నిర్మించాడు. తమిళ దేవాలయ వాస్తులలో విమానాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ. భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా రాజరాజు పేరు పొందాడు. బిరుదులు: జయంగొండ, చోళ మార్తాండ, ముమ్మిడి చోళ. ఇతడు సింహలంపై శ్రీలంకపై దండెత్తి ఉత్తర సింహలాన్ని ఆక్రమించాడు. మాల్దీవులను ఆక్రమించాడు. రాజరాజు తన కుమార్తె కుందవను తూర్పు చాళుక్య రాజైన విమలాదిత్యుడికిచ్చి వివాహం చేశాడు. తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసిన కళ్యాణి చాళుక్యులను ఓడించాడు. శ్రీ విజయరాజ్య పాలకుడైన శ్రీమార విజయోత్తుంగునకు నాగపట్నంలో చౌడామణి విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది మొదటి రాజరాజే. మొదటి రాజరాజు అనంతరం అతడి కుమారుడు మొదటి రాజేంద్ర చోళ అధికారంలోకి వచ్చాడు. నవీన చోళుల్లో ప్రసిద్ధి చెందిన చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు. ఈయన పాలనాకాలం క్రీస్తు శకం 1014 నుంచి 1044 వరకు.
మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ, కడారం కొండ, పండిత చోళ లాంటి బిరుదులను పొందాడు. మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మంగదేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. గంగానది వరకు వెళ్ళి పాలవంశరాజు మహిపాలుడిని ఓడించి గంగైకొండ అనే బిరుదును పొందాడు. నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక, శ్రీ విజయ రాజ్యాలను జయించాడు. శ్రీ విజయరాజ్య రాజధాని కడారంను జయించి కడారం కొండ అనే బిరుదును పొందాడు. మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం అనే నూతన రాజధానిని 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించాడు. తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను వివరిస్తాయి. మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయరాజ్య రాజు శైవేంద్రుడిని 1029లో సింహల రాజు మహేంద్రుడిని ఓడించాడు. సుమత్ర, మలయ, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయరాజ్యంగా పిలిచేవారు. అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పాలకుడు మొదటి రాజేంద్ర చోళుడు. చైనాకు వాణిజ్య రాయబారులను పంపించాడు. ఎన్నయిరం వైదిక కళాశాలను నిర్మించింది మొదటి రాజేంద్ర చోళుడు. మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతడి కుమారుడు రాజాదిరాజు విజయరాజేంద్ర బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ మొదటి రాజాదిరాజు క్రీస్తు శకం 1052 నాటి కొప్పం యుద్ధంలో మరణించాడు. రాజాదిరాజు అనంతరం అతడి సోదరుడు రెండో రాజేంద్రుడు పాలనకు వచ్చాడు. రెండో రాజేంద్రుడు క్రీస్తు శకం 1062 నాటి కుడల సంగం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు. అనంతరం వచ్చిన పాలకుడు వీర రాజేంద్రుడు. ఇతడి తర్వాత అతడి కుమారుడు అధిరాజేంద్రుడు పాలించాడు. రాజరాజ నరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడు కులోత్తుంగ చోళుడు అనే బిరుదుతో అధిరాజేంద్రుడి అనంతరం చోళ రాజ్య పాలనను చేపట్టాడు. కులోత్తుంగ చోళుడు చివరి తూర్పు చాళుక్య రాజైన 7వ విజయాదిత్యుడి మరణానంతరం చోళ చాళుక్య రాజ్యాలను కలిపి పాలన ప్రారంభించాడు. విశాఖపట్నం నగరాన్ని నిర్మించింది కులోత్తుంగ చోళుడే. కళింగగట్టు సరణి గ్రంథాన్ని రాసిన జయం గొండార్ కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు. మూడో కులోత్తుంగ చోళుడు, మూడో రాజరాజు, నాలుగో రాజేంద్రుడు చివరి చోళ చక్రవర్తులు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు. చోళులు వ్యవసాయ, వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధి కోసం పెద్ద సంఖ్యలో చెరువులను తవ్వించారు. చోళులు అధికంగా భూములను వివిధ వర్గాలకు దానం చేయటం ద్వారా భూస్వామ్య వ్యవస్థ పటిష్టమైంది. నాటి భూస్వాములను మువ్వెంద వేలన్, అరయ్యార్ అని పిలిచేవారు. మువ్వెంద వేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించిన భూస్వామి. అరయ్యార్ అంటే ముఖ్యుడు అని అర్థం. చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని షెక్కిలార్ రచించిన పెరియ పురాణం గ్రంథం వివరిస్తుంది. పెరియ పురాణం గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న పులయులు అనే నిమ్న కులం గురించి వివరించారు. మొదటి రాజేంద్ర చోళుడు చైనా దేశానికి 2
రాయబార బృందాలను పంపి రాజకీయ వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు. చోళుల కాలంలో ద్రవిడ దక్కన్ శైలి ఎంతో అభివృద్ధి చెందింది. పుదుక్కోటి జిల్లాలోని ప్రధాన ఆలయాలు. చోళుల ప్రారంభ ఆలయాలు పుదుక్కోటి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. విజయాలయ, చోళేశ్వరాలయం, నార్తమలై, నాగేశ్వర స్వామి ఆలయం, కుంభకోణం, కురుంగనాథ ఆలయం, శ్రీనివాస, నల్లూరు. మొదటి రాజరాజు 1009లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. చోళుల కాలం నాటి నటరాజ కాంస్య విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. చోళుల అధికార మతం శైవం. కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో కంపహారేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. తంజావూరు జిల్లాలోని దారాసురం వద్ద ఐతేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. శిబక చింతామణి, శివకాశి నందామణి, కంబరామాయణం లాంటి గ్రంథాలు ఈ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. చోళుల కాలంలో యజ్ఞాల కంటే దానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుడు, విశిష్టదైవత్వాన్ని చెప్పిన రామానుజాచార్యుడు ఈ యుగంలో ప్రాచుర్యం పొందారు. కులుత్తుంగ చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు హొయసల రాజ్యానికి వెళ్ళి వైష్ణవ మతాన్ని, విశిష్ట ద్వైవత్వాన్ని ప్రచారం చేశారు. దక్షిణ భారతదేశ సంస్కృతికి చోళులు ఎనలేని సేవలు అందించారు. చోళుల కాలంలో దానం చేసిన భూములు పేర్లు: బ్రహ్మదేయ, బ్రాహ్మణులకు దానం చేసిన భూమి. వెల్లన్ వాగై, బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి. దేవమేయ, తిరునాముత్తకన్ని, దేవాలయానికి దానం చేసిన భూమి. శాలభోగ, పాఠశాలకు ఇచ్చిన భూమి. పల్లిచ్చ రిధం, జైన సంస్థలకు దానం చేసిన భూమి. బృహదీశ్వర ఆలయం. తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజు నిర్మించాడు. కళ్యాణి చాళుక్యులను ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తమిళ వాస్తురీతిలో నిర్మితమైన బృహదీశ్వర ఆలయం మహోన్నతమైనది. ఈ దేవాలయ గోపురంపై అతిపెద్ద విమానాన్ని నిర్మించారు. పరిపాలనా విశేషాలు. చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలుగా విభజించారు. చోళుల పాలనలో అత్యంత విశిష్టమైనది గ్రామ పాలన, స్థానిక పాలన. మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరు శాసనం నాటి స్థానిక పాలన విశేషాలను వివరిస్తుంది. నాటి గ్రామాలను కుర్రుం, కొట్టం అని కూడా పిలిచేవారు. గ్రామాల సముదాయాన్ని నాడు అనేవారు. ప్రతి నాడులో సుమారు 50 గ్రామాలు ఉండేవి. నాడుల పాలన ధనవంతులైన వెల్లాలు అనే రైతుల ఆధీనంలో ఉండేవి. గ్రామాన్ని కుటుంబాలు అనే వార్డులుగా విభజించేవారు. గ్రామ కమిటీని వార్యం అనేవారు. గ్రామ కమిటీని పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు నిర్ణయించారు. అర్హతలు: సొంత ఇల్లు కలిగి ఉండాలి, శిస్తు చెల్లించే సొంత భూమి కలిగి ఉండాలి, 35 నుంచి 70 సంవత్సరముల మధ్య వయసు ఉండాలి, వేదాల్లోని అంశాలపై అవగాహన ఉండాలి, నిజాయితీ పరుడై ఉండాలి. అనర్హతలు: గతంలో వరుసగా 3 సంవత్సరములు గ్రామ కమిటీ సభ్యుడిగా పనిచేసి ఉండకూడదు. గతంలో పనిచేసి లెక్కలు చూపని వారై ఉండకూడదు. అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలో వేసి ఒక బాలుడితో లాటరీ తీసి విజేతను కమిటీని ప్రకటిస్తారు. ఇలా ఎన్నుకున్న కమిటీని వార్యం అంటారు. ప్రతి గ్రామ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. వార్యం మళ్ళీ వారు ఉప కమిటీలుగా విడిపోయి వివిధ అంశాలను పరిశీలిస్తుంది. లాటరీ ద్వారా ఎన్నికైన సభ్యుడిని అలుముముక్కల్ అంటారు. కుండలో వేసే పేర్ల చీటీలను
కుడవోలై అంటారు. ఎన్నుకున్న గ్రామ కమిటీ సభ్యుల పదవీకాలం సంవత్సరం మాత్రమే. చోళుల గ్రామ పాలనలో ఉర్, సభ, నగరం, నకరం అనే 3 సభలు ప్రధాన పాత్ర పోషించేవి. రైతు ప్రతినిధులతో కూడిన సభను ఉర్ అనేవారు. బ్రాహ్మణ ప్రతినిధులు ఉండేది సభ. వ్యాపార, వాణిజ్య, వైశ్య ప్రతినిధులతో కూడా సభను నకరం అనేవారు. ఉన్నతాధికారులను ఉదం కుట్టుం అని పిలిచేవారు. గ్రామ సభ సాధారణంగా దేవాలయ ప్రాంగణంలో జరిగేది. నాటి సైనిక పటలాలను కడియాలు అనేవారు. నౌకాదళ అవసరాన్ని గుర్తించిన తొలి భారతీయ పాలకులు చోళులు. పట్టణాల్లో ఉండే స్వయం ప్రతిపత్తి పాలన వ్యవస్థను తాన్ కుర్రుం అనేవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.